ఒక పెద్ద కుటుంబ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరుగుతోంది. బంధువులు, స్నేహితులు అందరూ కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సాదాసీదా దుస్తుల్లో భార్యాభర్తలు ఫంక్షన్కు వస్తారు. వారిని చూసిన కొంతమంది బంధువులు ఎగతాళిగా మాట్లాడటం ప్రారంభిస్తారు. అయ్యో, వీళ్ళు వచ్చారా? పెద్ద గిఫ్ట్ ఏదైనా తీసుకొచ్చారా? అని ఒకరు వెటకారంగా అడుగుతారు. మరో వ్యక్తి నవ్వుతూ, వాళ్ళ పరిస్థితి చూస్తే గిఫ్ట్ కాదు, భోజనం కోసం వచ్చినట్టున్నారు అంటాడు. ఆ మాటలు విన్న మిగతావాళ్లు కూడా నవ్వుకుంటారు. ఆ భార్యకు కళ్లలో నీళ్లు తిరుగుతాయి. భర్త మాత్రం ప్రశాంతంగా ఆమె వైపు చూసి, మనల్ని మన ప్రవర్తనే గొప్పవాళ్లుగా నిలబెడుతుంది. ఎవరేమన్నా మనం మన మంచితనం కోల్పోవద్దు అని ధైర్యం చెబుతాడు. కొద్దిసేపటికి ఫంక్షన్లో ఉన్న ఒక వృద్ధుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోతాడు. అక్కడున్నవారంతా భయంతో ఏం చేయాలో తెలియక నిలబడిపోతారు. వెంటనే ఆ భర్త పరుగెత్తి వెళ్లి ఆయనకు సహాయం చేస్తాడు. అంబులెన్స్కు ఫోన్ చేస్తాడు. భార్య వెంటనే నీళ్లు తీసుకొచ్చి వృద్ధుడికి తోడుగా ఉంటుంది. ఇద్దరూ ఎంతో శ్రద్ధగా సేవ చేస్తారు. కొంతసేపటికి వృద్ధుడు కోలుకుని కళ్లను తెరుస్తాడు. అందరి ముందు భార్యాభర్తలను చూపిస్తూ, ఈరోజు నా ప్రాణం కాపాడింది వీళ్ళే. మనిషి గొప్పతనం డబ్బులో కాదు, మంచి మనసులో ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న బంధువులందరూ తలదించుకుంటారు. కొద్దిసేపటి క్రితం అవమానించిన వాళ్లే ఇప్పుడు వారి దగ్గరకు వచ్చి, మమ్మల్ని క్షమించండి. మేము మీ గురించి తప్పుగా అనుకున్నాం. మనిషిని బట్టలు చూసి, డబ్బు చూసి అంచనా వేయకూడదని ఈరోజు మీరు మాకు నేర్పించారు అని క్షమాపణ కోరుతారు. అప్పుడు భర్త చిరునవ్వుతో, క్షమాపణ చెప్పడానికి పెద్ద మనసు కావాలి. మన మధ్య ప్రేమ, గౌరవం ఉంటే అదే నిజమైన బంధం అని అంటాడు. భార్య కూడా నవ్వుతూ, మనిషి సంపద అతని బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, అవసరమైనప్పుడు ఇతరులకు చేసే సహాయం అని చెబుతుంది. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడతారు. ఫంక్షన్లో ఆనందం మళ్లీ నిండిపోతుంది. ఇకపై ఎవ్వరినీ వారి ఆర్థిక స్థితి చూసి చిన్నచూపు చూడకూడదని అందరూ నిర్ణయించుకుంటారు. నీతి: మనిషి విలువ అతని డబ్బులో కాదు, అతని మంచి మనసు, వినయం, మానవత్వంలో ఉంటుంది.